నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే, భక్తుల నమ్మకాలకు భంగం కలిగించే చర్యల్ని ఎవరు హర్షించరు. 5 ఏళ్ల పాటు 7 కొండలపైన జగన్ గ్యాంగ్ సాగించిన మహాపాపం పైన జనం ఇప్పుడు మండిపడుతున్నారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలపలేదంటుంది వైసీపీ పేటీఎం బ్యాచ్. అసలు నెయ్యే కానప్పుడు ఈ వితండవాదం దేనికి? ఏకంగా 60 లక్షల కిలోల నెయ్యితో లడ్డూలు తయారు చేసిన జగన్ గ్యాంగ్ పైన జనం ఆగ్రహంతో ఉన్నారు. తిరుమల లడ్డు అంటే అదేదో స్వీట్ కాదు, కోట్లాది మంది భక్తుల మనోభావాలకు, సెంటిమెంట్కు సంబంధించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో రంగంలో దిగిన సిట్ సాక్షిగా 250 కోట్ల రూపాయల కుంభకోణం అయితే బయటపడింది. పాలే లేకుండా పాపాల నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేయటం జీర్ణించుకోలేకపోతున్నారు. ఏడాదిలో 365 రోజులు ఉంటే 400కు పైగా పండుగలు తిరుమలలో జరుగుతుంటాయి. ప్రపంచంలోనే అత్యంత ఆదాయం కలిగిన క్షేత్రం ఇది. ఇక స్వామివారి ప్రసాదం అంటే లడ్డూనే గుర్తొస్తుంది. తిరుమల లడ్డు తెలియని వాళ్ళు ఉండరు. అనేక రకాల ప్రసాదాలు ఉన్నప్పటికీ భక్తులకు అందుబాటులో ఉండేది, దొరికేది ఒక్క లడ్డు మాత్రమే. తిరుమల వెళ్ళొచ్చారంటే ముందుగా ఎవరైనా అడిగేది ఏంటో తెలుసా? లడ్డు ప్రసాదం ఏది? తాము తిరుమలకు వెళ్ళలేకపోయామని లడ్డూని 2 కళ్ళకి అద్దుకుని మహాప్రసాదంగా భావించి నోట్లో వేసుకుంటారు. 300 ఏళ్ల క్రితమే తిరుమలలో తీపి ప్రసాదాన్ని భక్తులకు ఇచ్చేవారని తెలుస్తుంది. 1803లో బ్రిటిష్ వారు ప్రసాదాల విక్రయాన్ని ప్రారంభించారని ఆలయ నిర్వాహకులు సూచించారు. అప్పట్లో వడకు చాలా ఎక్కువగా డిమాండ్ ఉండేది, ఎందుకంటే అవి చాలా ఎక్కువ రోజుల పాటు నిలవ ఉండేవి. అనంతరం మహంతుల హయాంలో తీపి బూందీ ఇచ్చేవారు. ఈ ప్రసాదమే కొంతకాలంలో లడ్డూగా మారిపోయింది. 1940లో మీరాసీదారుల్లో ఒకరైన కళ్యాణం అయ్యంగార్ లడ్డూ ప్రసాదం ఇవ్వడం ప్రారంభించారు. ఈ ప్రసాదానికి విశేషమైన ఆదరణ కూడా లభించింది. తిరుమల అంటే లడ్డూ ప్రసాదం అనేంతగా పేరు కూడా తెచ్చుకుంది. మనకు మామూలుగా తెలిసిన లడ్డూలు 2 మాత్రమే. భక్తులకు దర్శనం అనంతరం ఇచ్చేది ఒకటి, అదనంగా కావాలంటే 50 రూపాయలు పెట్టి కొనుగోలు చేసేది ఇంకొకటి. ఇది కాకుండా మరో 2 రకం లడ్డూలు ఉంటాయి. ఒకటి కళ్యాణోత్సవం లడ్డు, దీని ధర వచ్చేసి 200 రూపాయలు. ఇవే కాకుండా ఆస్థాన లడ్డు అని మరొకటి ఉంటుంది. ప్రత్యేక పర్వదినాల్లో రాష్ట్రపతి లాంటి విశిష్ట అతిథులు వచ్చిన సమయంలో వీటిని తయారు చేస్తారు. బరువు 750 గ్రాములు ఉంటుంది. దీన్ని అన్ని పక్కా కొలతలతో ప్రకారమే చేస్తారు. దీనికి ప్రత్యేకంగా దిట్టం కూడా ఉంటుంది. ఒక ప్రోక్తం అంటే 51 లడ్డూలు. తయారీలో శనగపిండి, చక్కెర, జీడిపప్పు, యాలకులు, ఆవు నెయ్యి, కలకండ, ఎండు ద్రాక్ష తదితర పదార్థాలన్నీ వినియోగిస్తారు. వీటిలో ఎంపికలో ఏ విధమైన రాజీ అయితే ఉండదు. మనం లడ్డూ చేతిలో పెట్టుకోగానే కమ్మటి నెయ్యి వాసన మన ముక్కుకు తగులుతుంది. నోట్లో వేసుకోగానే అలా అలా కరిగిపోతుంది. ప్రసాదం అంటే తిరుమల లడ్డూయే అనే భక్తులు భావిస్తుంటారు. లడ్డూ ప్రసాదానికి 2009లో GI అంటే భౌగోళిక గుర్తింపు కూడా లభించింది. అంటే తిరుమల లడ్డూని ప్రపంచంలో మరెక్కడ తిరుమల లడ్డూ పేరుతో లడ్డూను తయారు చేయటం కానీ విక్రయించడం కానీ చట్టరీత్యా నేరం. భక్తులు తిరుమల దర్శనం పూర్తయ్యాక లడ్డూని పొందితేనే తమ యాత్ర సంపూర్ణమైంది అని భావిస్తారు. ఈ లడ్డూ ప్రసాదం ఇంటికి తీసుకువెళ్ళి బంధుమిత్రులకు పంపిణీ చేయటం వల్ల స్వామివారి ఆశీస్సులు వాళ్ళందరిపైన లభిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. జగన్ హయాంలో తాము తిన్న ప్రసాదం అంతా కల్తీ నెయ్యితో తయారు చేశారని తెలిసి వైసీపీ నేతల్ని అసహించుకుంటున్నారు జనం. మీరు అసలు మనుషులేనా? డబ్బు కోసం ఇంతకు తెగిస్తారా? మీకు దేవుడంటే భయం కానీ భక్తి కానీ లేదా? 7 కొండల వాడు మిమ్మల్ని క్షమించడు అంటూ స్వామివారి భక్తులు తమ అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. రాజకీయంగా, ఆధ్యాత్మికంగా దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ కేసులో సిట్ సమర్పించిన 600 పేజీల ఛార్జ్షీట్ ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. కోర్టు ఈ నివేదికను పరిశీలించిన తర్వాత వెలువడే ఆదేశాలు ఆధారంగా మరిన్ని అరెస్టులు, కఠినమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవటం గ్యారంటీ అంటున్నారు. అయితే ఈ పాపానికి ఒడిగట్టిన వారిపైన చర్యలు ఉంటాయా అని జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ పాలనలో చోటు చేసుకున్న ఈ దురాగతం వెలుగులోకి వచ్చింది. 2021 నుంచి 24లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసి 250 కోట్ల రూపాయలు దోచుకున్నారని నిర్ధారణ అయింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ, ఏపీ పోలీస్ సంయుక్తంగా దర్యాప్తు చేశారు. 15 నెలల పాటు 12 రాష్ట్రాల్లో చేపట్టిన దర్యాప్తులో 36 మందిని నిందితులుగా గుర్తించారు. ఇందులో 12 మంది టీటీడీ ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగులను బలి చేసి వైసీపీ నేతలు తప్పించుకున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా సుమారు 4 ఏళ్ల పాటు బోలేబాబా డైరీ తిరుమలకు 68 లక్షల కిలోల నెయ్యిని సరఫరా చేసింది. ఇందులో 1 కిలో నెయ్యి కూడా నాణ్యమైనది కాదన్న విషయం అందరినీ కలిచివేస్తుంది. నెయ్యి కాంట్రాక్టు బోలేబాబా డైరీకి కట్టబెట్టే ముందు వైసీపీ పాలకులు ఏమాత్రం బాధ్యతగా వ్యవహరించలేదు. కనీసం పాలు కూడా సేకరించిన చరిత్ర ఆ డైరీకి లేదు. రసాయనాల ద్వారా నెయ్యి లాంటి పదార్థం ఆ సంస్థ విక్రయించేశారు. కాంట్రాక్ట్ను ఆ సంస్థకు అప్పగించే ముందు నాటి వైసీపీ పెద్దలు కనీసం బాధ్యతతో వ్యవహరించి ఉంటే తిరుమల ప్రసాదం అసలు కల్తీ అయ్యి ఉండేదే కాదు. కాంట్రాక్ట్ అప్పగించే ముందు ఆ సంస్థ సామర్థ్యాన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యకపోవటమే కల్తీ నెయ్యి సరఫరాకు కారణమైంది. అయితే ఇదేం అవగాహన లోపంతో జరిగింది కాదని సిబిఐ అంటుంది. బోలేబాబా డైరీ ఇచ్చిన ముడుపులకు ఆశపడి కల్తీ నెయ్యికి అనుమతించారని దర్యాప్తు సంస్థ గుర్తించింది. ముడుపులు అందుకొని కల్తీ నెయ్యి సరఫరాకు కారణమైన టీటీడీ మాజీ చైర్మన్లను వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఈ పాపం నుంచి తప్పించుకోలేరు. కల్తీ జరిగిందని ఒకవైపు సిట్ దర్యాప్తులో వెల్లడైనా చేసిన తప్పు ఒప్పుకుని లెంపలేసుకోవాల్సి ఉండగా ఇంకా బుకాయిస్తూ ఉన్నారు వైసీపీ నేతలు. పవిత్రమైన లడ్డూ ప్రసాదానికి నకిలీ నెయ్యి సరఫరా చేయడానికి కారకులైన నాటి వైసీపీ పెద్దలు తమ పేర్లు బయటపడలేదన్న సంతోషంతో ఏవేవో కారుకూతలు కూస్తున్నారు. కొందరు యూట్యూబర్లతో పాటు మాజీ మంత్రి పేరు నాని వంటి వారు తిరుమల ప్రసాదాన్ని టీడీపీ కూటమి నాయకులే అపవిత్రం చేశారని మాట్లాడటంపై వారి నైజాన్ని బయటపెడుతుంది. ఈ పాపం అంతా వైవి భీమనకు తెలిసి జరిగిందనేది ఒక బహిరంగ రహస్యం. ప్రతిరోజు సుమారు 3 నుంచి 3.5 లక్షల లడ్డూలు అయితే తయారు చేస్తారు. మనకు మామూలుగా తెలిసిన లడ్డూలు 2 మాత్రమే. భక్తులకు దర్శనంతో పాటు ఇచ్చేది, అదనంగా కావాలంటే 50 రూపాయలు పెట్టి కొనుగోలు చేసేది. ఇది కాకుండా మరో 2 రకాల లడ్డూలు, కళ్యాణోత్సవం లడ్డు, దీని ధర వచ్చేసి 200. ఇవే కాకుండా ఆస్థానం లడ్డు అంటూ మరొకటి ఉంటుంది. ప్రత్యేక పర్వదినాల్లో రాష్ట్రపతి లాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్లకు అందివ్వడానికి ఈ 750 గ్రాముల బరువున్న లడ్డూను తయారు చేస్తారు. తిరుమల లడ్డు రుచి, సువాసన ప్రపంచంలో ఏ లడ్డూకు ఉండదని చెప్పటం అది ఏమాత్రం అతిశయోక్తి కాదు. అలాంటి లడ్డూని కల్తీ నెయ్యితో తయారు చేసిన జగనాసురుల పాపం పండే రోజు ఇంకెంతో దూరంలో లేదు. ధర్మో రక్షిత రక్షితః అంటారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.